నర్సీపట్నంలోని వరలక్ష్మీదేవి వ్రతం సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. రెండో శ్రావణ శుక్రవారం కావడంతో తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. వరలక్ష్మీదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో సందడిగా మారింది. వరలక్ష్మీదేవి వ్రతం సందర్భంగా సుమారు 25,000 మంది భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ జంపెంగ నాగేంద్రరాజు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. దర్శనం, క్యూలైన్లు, త్రాగునీరు తదితర సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని వివరించారు. లక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు రెండో శ్రావణ శుక్రవారం మరియు వరలక్ష్మీ వ్రతం. ఈరోజు ఉదయం 4 గంటల నుంచి కుంకుమ పూజ అయితే జరగడం జరిగింది. భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కోటాకటాక్షములు పొందుతున్నారు. చాలా రద్దీగా, మార్నింగ్ నుంచి కూడా చాలా రద్దీగా ఉన్నది. సుమారు మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 20-25,000 మంది భక్తులు ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ ఆలయ చైర్మన్ గా ఇక్కడ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా, ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగినది. అలాగే మాకు సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీ వారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ, మాకు ఆర్టీసీ వారు కానీ మాకు పూర్తి సహకారం అందించారు. అలాగే మన శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్ర గారు మరియు పద్మావతి గారు దంపతులు, మన రాజ్యసభ సభ్యులు విజయ్ గారు, మన రాజేష్ గారు మాకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇచ్చి ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియా రద్దీ ఏరియా. ముందుగా అందరికీ ఆషాఢ మాసం వెళ్ళంగానే శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసం అంటే ఉత్తరాయణం పోయి దక్షిణాయనంలోకి మనం అడుగుపెట్టాం. ఇప్పుడు శ్రీమన్నారాయణుడు 4 నెలలు 4 మాసాలు యోగ నిద్రలో ఉంటారు. ఇప్పటి నుంచి ఆడవాళ్ళకి పూజలు అనేవి స్టార్ట్ అవుతాయండి. ఆడవాళ్ళు ఈ పూజలు ఎందుకు చేస్తారంటే వారి కుటుంబానికి, వారి భర్తకి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, మంచి బాట ఏర్పాటు చేస్తాయని చెప్పేసి చేసుకుంటారు. ఈ శ్రావణ మాసంలో 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 5 శుక్రవారాలు, 4 శనివారాలు ఇలా వచ్చాయి. 2 ఏకాదశులు వచ్చాయి, ఒక పౌర్ణమి వచ్చింది. ఇలా 18 రోజుల పాటు, అంటే నెలమాసం మొత్తం కూడా శ్రావణ మాసం అంతా కూడా పూజలే. ఆడవాళ్ళకి ఇల్లు అంగరంగ వైభవంగా ఉంటుంది. శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాలు ఉన్నాయండి. అంతేకాకుండా చాలామంది కైలాస గౌరి నోములు నోచుకుంటారు. ఈ యొక్క దేవాలయం కట్టే 37 సంవత్సరాలు దాటిపోయి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో నర్సీపట్నం గ్రామ ప్రజలందరూ కూడా సంపూర్ణ సహకారం అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగా గావిస్తున్నారు. ఈరోజు వరలక్ష్మీదేవి వ్రతం అశేష జనాలతోనే అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతూ అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు, అలాగే అర్చకుల సహాయాలు, అలాగే పోలీసు వారు కానీ ఎవరైనా సరే సహాయ సంఘాలన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఆ అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. తర్వాత 26వ తారీఖు నుంచి భవానీ మండల దీక్ష కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఆ యొక్క మండల దీక్ష కార్యక్రమాల్లో భవానీ మాలు వేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం